రామయ్యంపేట మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ట్రైసైకిల్ ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఓటర్ లిస్ట్ లో తమ పేరును చూసుకోవడం కోసం హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి BLOలను అందుబాటులో ఉంచారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ANMలు ఏర్పాటు చేసి మందులను అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్లా, జిల్లా అదనపు SP మహేందర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 90% ఓటు హక్కుని వినియోగించుకున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా 100% ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, సెలవు రోజు ఉన్నదని ఇంటికే పరిమితం కాకుండా తప్పకుండా ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు. రామయ్యంపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, 5 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటి వద్ద ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గౌసుద్దీన్, మున్సిపల్ ఎన్నికల అధికారి రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మెదక్, రామయ్యంపేట, తూప్రా, నర్సాపూర్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వచ్చి మరి పంచాయతీ ఎలక్షన్స్లో చాలా 90% మన జిల్లాలో నమోదైంది ఓటింగ్ పర్సంటేజ్. మరి ఈసారి 100% వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి సెలవు దినం అనేసి ఇంట్లో కూర్చోకుండా రాజ్యాంగం మనకి ఇచ్చిన బాధ్యతని, మరి దేశానికి రాష్ట్రపతి అయినా ఒక సామాన్య పౌరుడైనా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు విలువ అనేది ఒకటే ఉంటుంది. సో అందరినీ కూడా సమానంగా చూసే వ్యవస్థనే ఎన్నికల కమిషన్. మరి అటువంటి ఓటు హక్కుని మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా వచ్చి ఓటేయాలనేసి కూడా పెద్ద ఎత్తున అర్బన్ ఓటింగ్ మనకు నార్మల్గా తక్కువ వస్తూ ఉంటుంది. మరి అర్బన్ ఓటర్స్ కూడా అందరు కూడా మేల్కొని మీ బాధ్యతను గుర్తించి ప్రతి ఒక్కరు కంపల్సరీగా వచ్చి ఓటేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జిల్లా వ్యాప్తంగా కూడా 148 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమై ప్రశాంతంగా జరుగుతూ ఉంది. సుమారుగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం వరకు పొద్దున అయినా కానీ కూడా చాలామంది ముందే రావడం జరిగింది. 10% మించి మనకి పోలింగ్ పర్సంటేజ్ 9 గంటల వరకు కూడా నమోదైంది. అదేవిధంగా అన్ని సమస్యాత్మక ప్రాంతాలను కూడా మనం గుర్తించి మరి అన్ని సమస్యాత్మక ప్రాంతాలలో కూడా పోలీస్ సిబ్బందిని ఇంకా ఎక్కువ మందిని కూడా అక్కడ నియమించడం జరిగింది. అదేవిధంగా అన్ని 148 పోలింగ్ స్టేషన్స్లలో కూడా మనము మొత్తం CCTV కెమెరాలు కూడా లోపల అన్నిట్లలో కూడా పెట్టేసి మొత్తం ఆ 148 పోలింగ్ స్టేషన్స్ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా మనం కలెక్టరేట్ నుంచి మళ్ళీ పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్గా ఉండే విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఎవరు కూడా వయలేట్ చేయని విధంగా అన్ని ఏర్పాట్లు పోలింగ్ స్టేషన్స్లలో కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు రామయ్యంపేటలో ఉన్న కొన్ని పోలింగ్ స్టేషన్స్ చూస్తే కూడా చాలా సజావుగా అక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో మరి అన్ని సదుపాయాలు కూడా సో పోలింగ్ సిబ్బందికి అదేవిధంగా ప్రజలకు ఓటర్లకు కూడా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్ ఫెసిలిటీ కానివ్వండి, షామియానా టెంట్లు కానివ్వండి, చైర్లు కానివ్వండి, మళ్ళీ వీల్ చైర్స్ వృద్ధులకు, వికలాంగులకు కానివ్వండి అన్ని ఏర్పాట్లు కూడా పోలింగ్ స్టేషన్స్లలో మనం చేయడం జరిగింది. మరి అందరూ కూడా కంపల్సరీగా బాధ్యతగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుని బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇస్తే మనకు ఒక 10% అబోనే మనకి 9 AM రిపోర్ట్లో వస్తూ ఉంది. ఈరోజు మెదక్ జిల్లాలో పురపాలక సంఘం 2వ సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో 7 గంటలకు ప్రారంభమైనది. మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ప్రస్తుతము రామాయంపేట మున్సిపాలిటీలో ఉన్నాము. రామాయం మున్సిపాలిటీలో 12 వార్డులు, 24 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో 5 సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే 4 గ్రూపులు ఏర్పాటు చేయడం జిల్లా SP గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎలక్షన్ అథారిటీ ఆదేశాల మేరకు ఇక్కడ పోలింగ్ బందోబస్తు, స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎవరైతే రామాయంపేట మున్సిపల్ పరిధిలో ఉన్న ఓటర్లందరూ స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది కాబట్టి ప్రశాంతమైన పట్టణ ప్రజలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మన జిల్లాలో 90% ఓటింగ్ అయింది. అలాగే పట్టణంలో ఈరోజు హాలిడే ఇచ్చింది కాబట్టి ఎవరు సెలవు అనుకోకుండా
ప్రతి ఒక్కరు పట్టణంలోని ప్రతి ఒక్క ఓటర్ ఎవరైతే ఓటర్ హక్కు ఉన్నారో వారు స్వేచ్ఛగా వచ్చి నిర్భయంగా వచ్చి తమ ఓటర్ హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి 100% రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కూడా జరగాలని చెప్పి అక్కడిక్కడ సిఐ మన వెంకటరాజన్ బాబు అట్లాగే డిఎస్సీ ఎస్ఐ నిజాంపేట ఒక భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటర్ హక్కును వినియోగించుకొని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం. ఇప్పుడు